గరికపాటి గారు గవర్నమెంట్లో చదివే పిల్లల గురించి వాళ్ళ యొక్క ఫుడ్ గురించి ఎలా పడితే అలా నీచంగా మాట్లాడారు కదా. ఒకసారి నేను అమెరికా గవర్నమెంట్ స్కూలు, ఇజ్రాయెల్ దేశ్ గవర్నమెంట్ స్కూలు, చైనా గవర్నమెంట్ స్కూలు, కొరియా, బ్రెజిల్ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ ఎలా పెడుతున్నారో చూపిస్తాను. ఒకసారి చూడండి, మీకు అర్థమవుద్ది. లేకపోతే కొంచెం జ్ఞానంతో ఆలోచించండి. ఒకసారి చూస్తారా? మాట్లాడతానే. ప్రియమైన ప్రజలారా, ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రజలను మంచి శక్తితో నింపుట కొరకై ఈ మాట తెలియచాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి, పెద్ద ఆయన, చాలా మాటలు చెప్తూ ఉంటాడు. మత బోధనలు కూడా తను చేస్తూ ఉంటాడు. బాగానే మంచిగా చేసే వ్యక్తే. అయితే తన యొక్క అభిప్రాయము పిల్లల గురించి, గవర్నమెంట్లో చదివే వ్యక్తుల గురించి ఎలా ఉందో చూస్తే, అరే ఇతను ఇంత పెద్దవాడైనాడు, జ్ఞానం ఉంది, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందంట, ఇలా మాట్లాడుతున్నాడని నాకు బాధ వేసింది. ఎవరో తెలియదు కానీ ఒకసారి చూసినప్పుడు అతని మాటలు విన్నాను. చాలా భయంకరంగా మాట్లాడుతూ వచ్చాడు. చూడండి తను ఏం మాట్లాడాడో మొట్టమొదటిగా విందాం మనం. అసలు పిల్లలకు భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. ఏంటి పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చెప్పడం తప్ప చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే నా వర్షంలో నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. తను గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ దండగా, వాళ్ళే తెచ్చుకోవాలా, ఆ గుడ్డు కూడా అవసరం లేదు వాళ్ళకి, వారి చదువు వారు చదువుకోవాలా, మేము చదువు మాత్రమే చెబుతాము అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పేదవాళ్ళ గురించి, ఆ తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న వ్యక్తుల గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు తను. చాలా బాధాకరమైన సంఘటన. మొట్టమొదటిగా ఫుడ్ వలన మనుషులు ఉన్నతమైన ఆలోచన, జ్ఞానం పెరుగుతుంది, మేధస్సు వస్తుంది ఫుడ్ వలన. ఫుడ్ లేకపోతే ఎలా అయిపోతుందో, సన్నగా చూడు అలా ఎలా అయిపోయారు, అలా అయిపోతారు. ఆఫ్రికాలో ఫుడ్ లేదు సరిగా, అందుకే వాళ్ళ యొక్క నాలెడ్జ్ లేదు, వారికి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, చాలా ఇబ్బందికరం. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు, అమెరికా క్రిస్టియన్స్ వారు వెళ్ళి వారికి భోజనం అందించారు. భారతదేశంలో కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు భారతదేశంలో వేదనకరమైన సిచ్యువేషన్లో ఉన్న సమయమున మంచి ఆహారాన్ని ఇతర దేశం నుంచి ఇక్కడికి తెస్తూ వచ్చారు. ఈరోజు ప్రపంచమంతటా భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. భోజనం వలననే, ఫుడ్ వలనే, మంచి డైట్ వలనే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అవి పిల్లలకు పెడితే ఎదుగుతారు పిల్లలు, గ్రోత్ వస్తుంది. ఎందుకు? డబ్బున్న వాళ్ళందరూ మంచిగా గ్రోత్ ఎత్తైపోయి బాగా లావ్ అయిపోయి చదువుకొని ఇంకా డబ్బు సంపాదిస్తున్నారు. కారణం ఏంటే? వాళ్ళు గుడ్లు, మాంసాలు, తర్వాత మటను, చికెను, బీఫ్, చేపలు ప్రతి ఒక్కటి తినేవారు వాళ్ళు. ఇది అది అని లేదు, అన్నీ తింటారు, దేవుడు ఏర్పాటు చేసిందని. కొన్ని విషయాలు నేను చెప్పమంటారా? అమెరికా ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసా? అమెరికాలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఫుడ్ చాలా వాళ్ళు వేసి పెడతారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్గా ఉన్నట్లు అది గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ అండి. ఎక్కడ కార్పొరేట్ ఫుడ్ కాదు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ప్రత్యేకంగా ఫుడ్ పెడతారు. ఖచ్చితంగా స్కూళ్ళు బాగుంటే, వాళ్ళు చదువు బాగుంటే, వాళ్ళకి పెట్టే ఫుడ్ బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలు బాగా చదువుతారు. ఈరోజు మన భారతదేశంలో గవర్నమెంట్ వ్యవస్థ ఎలా ఉంది ఒకసారి చూడండి. చైనా ఫుడ్ చూపిస్తాను నేను మీకు. చైనా మన పొరుగు దేశమే కదా, శత్రు దేశం కదా. వాళ్ళ ఫుడ్ చూడు ఎలా ఉందో, వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉందో. లెగ్ పీసులు ఉంటాయి లోపల, చికెన్ లెగ్ పీస్.
నూడిల్స్, కార్బోహైడ్రేట్స్, మిల్క్ ఇస్తారు, మరలా గుడ్డు ఖచ్చితంగా ప్రత్యేకంగా పెడతారు, చికెను, చేపలో ప్రతి మెనూ ఐటమ్ మారుస్తూనే ఉంటారు. అందుకే వారంత టెక్నాలజీ వచ్చింది. మీ పిల్లలకు కూడా బాగా పెట్టాలి, ఫుడ్ బాగా పెట్టండి. నువ్వు చికెన్ పెడతావా, మటన్ పెడతావా, లేకపోతే చేపలు పెడతావా, గుడ్లు పెడతావా, పెట్టండి. ఫుడ్ లేకపోతే జ్ఞానం ఉండదండి. సరైన ఫుడ్ లేకపోతే నాలెడ్జ్ ఉండదు. ఈరోజు అలా మాట్లాడుతున్నాడు తను, మంచిగా మాట్లాడేవాడే, పాపం ఏమైందో తెలియదు, సడన్గా మాట్లాడుతూ వచ్చాడు. చాలా బాధాకరమైన సంఘటన. కొరియా ఫుడ్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా అద్భుతంగా ఉంటుంది. జపాన్ ప్రపంచంలో టెక్నాలజీ వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి జపాన్ కదా, వాళ్ళ ఫుడ్, వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుంది తెలుసా? చూడండి ఒకసారి. అది జపాన్ వాళ్ళ ఫుడ్. స్కూల్కి వెళ్తారు, నీట్గా కూర్చుంటారు. మధ్యాహ్నం కాలమున మంచిగా చేతులు గ్లౌజ్ వేసుకొని, కడుక్కొని, గ్లౌజులు వేసుకొని, టోపీ పెట్టుకొని మంచిగా వండాల. ఎలా పడితే అలా వండడానికి కూడా లేదు, వండుతారు. పిల్లలకి ఏమేం కావాలా మెనూ ఉంటుంది. ప్రతి దాంట్లో గుడ్డు, ప్రతి దాంట్లో చేప, ప్రతి దాంట్లో మటన్, చికెన్, బీఫ్, ఏది పడితే వాళ్ళు తింటూ ఉంటారు. ప్రతి ఒక్కటి పెడతారు. మరలా వాళ్ళ ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలా, గుర్తుపెట్టుకో, వాళ్ళ ప్లేట్లు వాళ్ళే కడుక్కోవాలా, వాళ్ళే వడ్డించుకోవాలి, ఎంత కావాలంత. ఒకవేళ వారు గనక మిగిల్చారా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. జపాన్. టర్కీ ఫుడ్ చూసారా? టర్కీ ఫుడ్ ఎలా ఉంటుందో? గవర్నమెంట్ ఫుడ్, టర్కీ గవర్నమెంట్ ఫుడ్. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఫుడ్, చైనా గవర్నమెంట్ ఫుడ్, అమెరికా, బ్రెజిల్, మలేషియా, ఉత్తర కొరియా, రష్యా గవర్నమెంట్ ఫుడ్. పిల్లలు ఎడ్యుకేషన్ వ్యవస్థ, భారతదేశానికి ఎడ్యుకేషన్ రావడానికి మూల కారణము ఆలనాడు క్రైస్తవులు చేసిన పునాది. భారతదేశం చదువొద్దన్నారు, అసలు వాళ్ళే చదవాలా, వీళ్ళే చదవాలని పెట్టారు. ఇప్పుడు ప్రపంచం అందరూ చదువు, అమ్మాయిలకు కూడా చదువు. అర్థమవుతుందా? వద్దు వద్దు అన్నారు, ఈరోజు కావాలంటున్నారు. స్కూళ్ళల్లో ఖచ్చితంగా మీరు గమనించినట్లయితే ఈ 10th క్లాస్ వరకే కాదు ఫుడ్, ఇంటర్మీడియట్కి కూడా ఫ్రీ ఫుడ్ అందిస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్కి కూడా చూడండి, ఇంటర్మీడియట్కి కూడా ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. అర్థమవుతుందా? ఇలా కావాల్సింది ఏంటండి? ఫుడ్ వద్దు, ఎక్కడ పడితే అక్కడ సారాయి కొంపలు పెట్టండి, మీకెందుకు సరిపోద్ది. రోడ్ల మీద, హైవే రోడ్ల మీద సారాయి కొంపలకు, సారాయి బ్రాందీ షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు రోడ్ల మీద పర్మిషన్ ఇచ్చేయండి, బాగుంటుంది. తాగి తిని తందనలాడతారు అక్కడే, స్కూళ్ళకి ఎందుకు అవసరం లేదు. దేశము గర్వించదగ్గర స్థితిలో ఉందా? దేశం దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులకు అనుమతులు ఇస్తున్నారు. కొంచెమన్నా ఆలోచించండి ప్రభుత్వంలారా, ఆలోచించండి. ఈనాటి పిల్లలే రేపటి యోధులు, టెక్నాలజీ పర్సన్స్, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళే. వాళ్ళకు ఫుడ్ బాగా, గవర్నమెంట్ స్కూల్ని ఇంప్రూవ్మెంట్ చేయండి బాగా. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు దోచుకొని సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్ చదివిన వారు ఎంతమంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, ఎంతమంది రాజకీయాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థ కొంచెం తగ్గింది, కానీ బాగా చెబితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న టీచర్లు మేటి, ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న వాళ్ళు ఏం పనికి వస్తారండి? వాళ్ళ తెలివి ముందు, వారి జ్ఞానం ముందు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న జ్ఞానం ముందు వారి తెలివి ఎంత గొప్పదో చూస్తున్నారా? ఆలోచిస్తున్నారా? కాబట్టి అర్థం చేసుకోండి, గుడ్డు వద్దు, బెడ్ వద్దు, బాగా చదువుకోండి. ఇంకేదో మాట అన్నాడు ఆయన, ఇంకేదో అన్నాడు. గరికపాటి పేరు సంథింగ్ ఇదే పేరుంది. ఆ తాతగారు, మీరు కొంచెం ఆలోచించాలయ్యా, ఇలాంటివి మాట్లాడేటప్పుడు రెచ్చగొట్టదు, మనుషులను రెచ్చగొట్టదు. తెలివి కలిగిన వారుగా ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. 100 మందికి మీరు చెప్పాల్సిన వారు. ఇలాంటి మాటలు మాట్లాడితే అక్కడ వారు చప్పట్లు కొడతా ఉన్నారు. సరైన పద్ధతి కాదండి. ఇతర దేశాలను చూసి భారతదేశం నేర్చుకోవాలా. భారతదేశంలో పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసా? ప్లేటు పట్టుకొని పోయి ఉడకని సాంబారు,
పప్పు, గుడ్డొద్దులే. మన గరికపాటి గారు చెప్పారు కదా, గుడ్డొద్దు తీసి పక్కన పెట్టేద్దాం. వద్దు, గుడ్డొద్దు, అసలు ఫుడ్డే వద్దు వాళ్ళకి. బాగా మంచి స్థాయిలో ఉన్నోళ్ళు కదా పిల్లలందరూ, ఒక పూట తిని తినక లేని పరిస్థితులు. ఆ తల్లిదండ్రులు కష్టపడి ఇబ్బంది కూలి పనికి వెళ్ళిపోయి పిల్లల్ని పోషించుకొని బతుకుతున్నారండి. మంచి ఫుడ్ పెడితే ఏ పిల్లోడు కూడా స్కూల్ ఎగ్గొట్టు మానడు. ఏ పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైనవి పెట్టండి, చదువు చెప్పండి. చైనా, అమెరికా, రష్యా, టర్కీ, జపాన్ చేసేదన్నీ అయ్యే. ఎందుకు జపాన్ టెక్నాలజీ, అందరూ జపాన్ టెక్నాలజీ వాడుతున్నారు, చైనా టెక్నాలజీ వాడుతున్నారు, అమెరికా టెక్నాలజీ వాడుతున్నారు, ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నారు. భారతదేశం టెక్నాలజీ ఏమీ లేదే. ఎందుకు? మనకు ఫుడ్ లేదు, మనకు సరైన ఫుడ్ లేదు. ఒకవేళ ఫుడ్ తిందామంటే అది ఆక్షేపణ. తినకూడదు, రే గుడ్డు తినకూడదు, చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, బీఫ్ తినకూడదు, చేప తినకూడదు, చి. ఇలాంటి పెట్టబట్టే జ్ఞానం లేదు, తెలివి లేకుండా వెళ్ళిపోతూ ఉంది. పిల్లలకు స్కూళ్ళల్లో మంచి ఫుడ్ పెట్టండి, వారు ఏది తింటారో అది పెట్టండి. పెడితే చాలా బాగుంటుంది దేశం, ప్రపంచం బాగుంటుంది. పిల్లలు ఉన్నతమైన మన భారతదేశం కూడా టెక్నాలజీ పరంగా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఏం భారతదేశంలో జ్ఞానవంతులు లేరా? ఎందుకు లేరండి? ఎందుకు లేరు జ్ఞానవంతులు? ఉన్నారు, కాకపోతే ఏంటో తెలుసా, ఉపయోగించుకోరు. మన టెక్నాలజీ అంతా వేరే రకంగా ఉంటుంది టెక్నాలజీ. ఎవరికి తెలుసా? ఈ అఘోరలను చూసావా, బట్టలు లేకుండా తిరుగుతారు, వాళ్ళ దగ్గరికి పోయి నమస్కారాలు పెట్టడము. మన గురువులు వాళ్ళకి పోయి నమస్కారాలు చెప్పడము, బట్టలు లేకుండా తిరిగే వాళ్ళ దగ్గరికి పోయి పిల్లల దగ్గర నిలబడ్డము. వాళ్ళే మనకు ఆదర్శాలు, వాళ్ళే మనకు ఆదర్శం కదా. గాల్లో నుంచి విభూతి తీస్తాము, అలా చేస్తాము, రెచ్చగొట్టే వాళ్ళందరూ మనకు ఆదర్శం. దేశం ఎటుపోతుంది? దేశం క్రోధముతో, కక్షలతో, ఇబ్బందులతో వెళ్ళిపోతుంది కదా. ఏం ప్రయోజనం? టెక్నాలజీ వద్దా? టెక్నాలజీ కావాలంటే మంచి ఫుడ్ కావాలా, మంచి ఆహారం పెట్టాలి పిల్లలకి. మనం తినాలా మంచి ఆహారము, ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేయండి, డైట్ ప్లాన్ ఇవ్వండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో. చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు, అనేక దేశస్తులు పిల్లలకు మంచి ఫుడ్ ఇస్తున్నారు. వాళ్ళకు క్రమశిక్షణ ఉంది, వాళ్ళ ప్లేట్ వాళ్ళు కడుగుతారు, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారంట. ఎంత క్రమశిక్షణ! స్కూల్లో మొట్టమొదటి దేవాలయము స్కూల్, గుర్తుపెట్టుకో. ఆ స్కూలు మనకు చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలకు వచ్చేమో ఇబ్బందికరంగా ఉన్నాయి. గరికపాటి గారి మాటలు అందరికీ. ఎవరు తింటే వాళ్ళని అవి తిననివ్వండి, తిండి మీద ఆక్షేపణలు పెట్టకండి. బతికేది కొంతకాలమే. పిల్లలను స్కూళ్ళలో బాగా తిననివ్వండి, తిని మంచి స్థాయిలో ఉండనివ్వండి, బాగుంటుంది దేశం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని నమ్ముతూ ఉన్నాను. దయచేసి మంచి వ్యక్తి గరికపాటి గారు కూడా చాలా మంచి ఆయన, మంచి విషయాలు చెప్తాడు. కాకపోతే ఎందుకు ఇలా మాట్లాడి తెలియని పరిస్థితులు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం అందరు చూస్తున్న గమనించండి. మీరు అందరు చెప్పేశారు అందరికీ, వద్దు ఇంకా ఇప్పటి నుంచి ఫుడ్ బెటరేమో. పాపం పేద పిల్లలారా బాధపడతారే. కుటుంబాలను బతకనిద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ని మంచి ఫుడ్ పెడదాం. మంచిగా ఆ ఇతర దేశాల్లో ఉన్న ఫుడ్, ఎలాంటి ఫుడ్ తింటున్నారో అలాంటి ఫుడ్ పెడితే జ్ఞానములో భారతదేశం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తుంది. మన టెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా అనేది పడాలా బ్రాండ్. అలాగ ఉండాలంటే మంచి ఆహారం పెట్టాలి, మంచి ఆహారం తినాలా. మీరు కూడా బాగా తినండి, బ్రతికేది కొంతకాలమే. తినండి, ప్రయాసపడండి, దేశం కొరకు పని చేయండి, దేవుని కొరకు జీవించండి. దేశం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమిలాడుతున్నాను. కృప చూపించండి, ప్రజలను దర్శించండి, రక్షించండి, నీ ఏర్పాటు ప్రకారం నడిపించండి. దేవా, మంచి ఆహారం మా దేశానికి మీరు ఇవ్వండి ప్రభువా. మా దేశం నుంచి అన్ని టెక్నాలజీ వచ్చుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.